ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 25 వచనాలు ధ్యానిద్దాం. ఈ భాగంలో యేసుక్రీస్తు సముద్ర తీరాన నడుస్తూ సీమోను పేతురు, అతని సహోదరుడైన ఆంద్రెయ వీరు సముద్రంలో వలలు వేస్తూ ఉన్నారు. వారిని చూసి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలరులుగా చేస్తాను అని వారితో చెప్పాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడు యోహాను వీరిద్దరూ తమ తండ్రి దోణిలో వారి వలలు బాగు చేసుకుంటూ ఉంటే వారిని చూసి వారిని కూడా పిలిచాడు. వారు కూడా వెంటనే తమ దోణెను, తమ తండ్రిని, వలలని విడిచిపెట్టి ఆయన వెంబడించారని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ వాక్య భాగంలో మనం 3 విషయాలు గమనించవచ్చు. మొదటిగా, యేసుక్రీస్తు తన శిష్యులను ఆలయంలోని యాజకుల్లో నుండో లేదా ధర్మశాస్త్ర పండితుల్లో నుండో ఆయన ఎంచుకోలేదు, లేదా ధనికుల్లో నుండి ఎంచుకోలేదు, లేదా రాజకీయంగా సామాజికంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల్లో నుండి యేసు ప్రభు తన శిష్యులను ఎంచుకోలేదు. ఆయన మామూలు పని చేసుకునే, వలలు బాగు చేసుకునే వాళ్ళు, చేపలు పట్టేవారైనటువంటి సామాన్యమైన మనుషులను ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఫాలో అయ్యే లేదా అనుసరించే పద్ధతి ఏంటంటే ఇదే అని మనం చూడొచ్చు. ఇది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు చూస్తే, దీనస్థితిలో ఉన్న వారిని, తిరస్కారానికి గురైన వారిని తన ప్రజలుగా ఉండడానికి పిలవడంలో ఉన్న దేవుని మంచి ఉద్దేశం ఇదే. గర్వంతో ఉన్న మనుషులన్నా, తమ బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి గొప్పలు చెప్పుకునేవారన్నా దేవుడు సహించలేడు. అందుకే మనుషులు వేటి విషయంలో గర్విస్తారో అదంతా వ్యర్థమైపోయేలాగా ఆయన సన్నిధిలో ఏ మనిషి గొప్పలు చెప్పుకోకుండా ఆయన ఏర్పాటు చేశాడు. రెండవదిగా చూస్తే, వారిని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. మనుషులను పట్టే జాలరులుగా మారడం అంటే శిష్యులు తన ప్రయోజనం కోసం మనుషులను వలలో చిక్కించుకోవడం కాదండి. క్రీస్తు శిష్యుల పని ఏంటంటే అప్పుడు మరియు ఇప్పుడు కూడా మనుషులను పాపం నుండి మళ్లించి క్రీస్తు దగ్గరికి శాశ్వతమైన రక్షణ కోసం తీసుకురావడమే. ఈ భూమి మీద అత్యంత ఘనకార్యం ఇదే. శిష్యులను అంటే మనల్ని మనుషులను పట్టే జాలరులుగా చేసేది యేసుక్రీస్తే. ఇది మన శక్తితో చేయలేము. మనం క్రీస్తును అనుసరిస్తూ ఉంటే ఆయన మనల్ని మనుషులు పట్టే జాలరులుగా ఆయన తయారు చేస్తాడు. ఆయన మార్గాన్ని అనుసరించి, ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ, ఆయన ఇచ్చే ఆత్మను పొందుకుంటే మనకి ఆ అవకాశం అలా జరగడం మనం మన జీవితాల్లో చూడొచ్చు. అపోస్తల కార్యాల గ్రంథంలో, అలాగే వారు రాసిన లేఖల్లో వారు మనుషులను పట్టే గొప్ప జాలరులుగా తయారైన సంగతిని మనం చూస్తాం. మూడవదిగా, ఈ 4 శిష్యులు కూడా నన్ను అనుసరించండి అని యేసుక్రీస్తు చెప్పగానే ఆలస్యం చేయకుండా యేసును వెంబడించారండి. వాళ్ళు, ప్రవ్వా మాకు ఇది ఆధారం, మాకు ఇది లేకపోతే సంపాదన ఎలా, మా తండ్రిని ఇంటి దగ్గర దింపేసి ఇంట్లో వాళ్ళకి గుడ్ బై చెప్పొస్తాం, ఉండు ప్రవ్వా అని అనలేదండి వాళ్ళు. యేసు వీరిని పిలిచిన పిలుపులోని ప్రభావం, అధికారాలను వాళ్ళు గుర్తించి వెంటనే తక్షణమే యేసుక్రీస్తుకు లోబడ్డారు. దేవుని సేవ చేయాలనే ఆశ, తపన మనకున్నాయా? మనం ఆయన మాటకు లోబడుతున్నామా? ఇక్కడ 2 శిష్యుల తండ్రి జబదయి ఉన్నాడు. అతడు కూడా ఏమీ అడ్డు చెప్పలా, మా పిల్లల్ని తీసుకెళ్ళొద్దని చెప్పలా. మన పిల్లల్ని దేవుని పరిచర్యకు ప్రోత్సహించేవారిలాగా మనం ఉండాలి. అవసరమైతే నా గురించి దేవుడు బాధ్యత తీసుకుంటాడు, ముందు నువ్వు వెళ్ళి దేవుని కోసం ఆత్మలు సంపాదించడానికి వాడబడు అని చెప్పగలగాలి. తరువాత వారి శిష్యులను తీసుకొని సమాజ మందిరాల్లో బోధించాడు అని మనం చూస్తాం. ఈ సమాజ మందిరాలు అంటే దేవుని ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి, మత ప్రబోధాలు చేయడానికి, మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన వివాదాలు తీర్చడానికి యూదులు ఇశ్రాయేలు దేశమంతా కట్టుకున్న స్థలాలన్నమాట. ఇవి యూదుల మత జీవనానికి స్థానాలు అని కూడా మనం చెప్పొచ్చు. ఈ సమాజ కేంద్రాలు, ఈ కేంద్రాల నాయకులు ఒప్పుకున్నప్పుడే యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని బోధించాడు ఆ ప్రదేశాల్లో. అది కాకుండా వీధుల్లో, కొండపైన జనం ఎక్కడ తన చుట్టూ పోగైతే అక్కడ బోధించాడు. వాళ్ళు ఒప్పుకునేదాకా అక్కడ వెయిట్ చేయడం అలా చేయలా. ఎక్కడ ప్లేస్ ఉంటే, ఎక్కడ జనాలందరూ తన దగ్గరికి వస్తే, ఆయన మాట వినడానికి వస్తున్నారో అక్కడ ఆయన వాక్యం బోధించడం మనం చూస్తాం.
కొన్నిసార్లు ఇక్కడ ఇంకొక విషయం చూస్తే అన్ని రకాల వ్యాధులు ఉన్న వారిని ఆయన బాగు చేశాడు అని మనం చూస్తాం. నోటి మాట ద్వారా బాగు చేశాడు, కొన్నిసార్లు వారిని తాకడం ద్వారా బాగు చేశాడు. తన స్వార్థం కోసం ఆయన అద్భుతాలు చేయలేదు, కానీ ప్రజల మీద ఆయనకున్న కనికరాన్ని బట్టి చేశాడు. ఆయన ఇశ్రాయేలీయుల అభిషక్తుడిగా ఆయన చేసిన 3 సూత్రాల సేవ ఇదే అని చెప్పుకోవచ్చు. మొదటిగా ఉపదేశించేవాడు, రోగులను బాగు చేసేవాడు, అలాగే రాజ సువార్తని ప్రకటించేవాడు. మనం కూడా దేవుని సత్యాన్ని బోధించడం, ఉపదేశించడం చాలా గౌరవప్రదమైన పని అని మనం నేర్చుకోవాలి. దేవుని కుమారుడు దీన్ని సంతోషంగా చేశాడు. ఆయన బాధలో ఉన్న వారి బాధ నుండి విడిపించడానికి తనకు చేతనైంది చేయకుండా వారికి ఊరికినే బోధించలేదు. ఆయన ప్రజల శరీరాలను స్వస్థపరచడమే కాదు, కానీ ఆత్మల్ని కూడా స్వస్థపరిచాడు. ఆయన మనకి సమృద్ధి జీవం ఇవ్వడానికే ఆయన మన కోసం వచ్చారు. తర్వాత వచనాల్లో చూస్తే అక్కడ అనేకమైన దయ్యాలు పట్టిన వారిని, అలాగే రోగులను, నానా విధమైన రోగాలతో బాధపడేవారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని చాలామంది తెలుసుకొని అక్కడికి తీసుకురావడం మనం చూస్తాం. వాళ్ళందరినీ కసురుకోకుండా దేవుడు వాళ్ళందరినీ స్వస్థపరిచాడంట. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చారు. అలాగే గలిలయ, అక్కడ మనం కొన్ని పేర్లు చూస్తాం. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రాంతంలో ఉండిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి యేసుప్రభు దగ్గరికి అనేక మంది రోగుల్ని తీసుకురావడం మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో శారీరక రోగాలతో మనం శ్రమపడుతూ ఉండవచ్చు, లేదా ఆత్మలో రోగంతో అంటే పాపంతో శ్రమపడుతూ ఉండవచ్చు, లేదా భయముతో, బంధకాలలో, బాధల్లో కృంగిపోయి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు నేటికి సజీవంగా ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మన పరిస్థితిని మారుస్తాడు. మనల్ని పాపం నుండి విడిపించి మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడూ కూడా తన దగ్గరకు వచ్చే వాళ్ళని ఆయన ఎంత త్రోసివేయడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మన రోగం నుండి స్వస్థతనిస్తాడు. అట్టి దేవుడు, అట్టి కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండడం మనం నిజంగా ఎంతో ధన్యులం కదా. మనం కూడా ఈ దినాన ఏ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే మన స్థితిని ఆయన మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.